గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అయితే సామాన్య ఫలితాలు ఉంటాయండి. అటుపక్క నష్టాలు సూచించట్లేదు, ఇటుపక్క పెద్దగా ఆదాయం కూడా సూచించట్లేదు. అయితే నూతన పనులను ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, కొత్తగా దేంట్లోనైనా ప్రవేశించడానికి కానీ అక్టోబర్ మాసం అనేది సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం కాదండి. భూ సంబంధిత విషయాలలో కానీ, వారసత్వ సంబంధించిన విషయాలలో చికాకులు ఎదురవుతాయి. భూ తగాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అంటే స్త్రీలైనా పురుషులైనా సరే, అత్తగారి తరపు నుండి కానీ లేదా మీ కన్న తల్లిదండ్రుల నుండి ఎటువైపు నుండి అయినా సరే ఆస్తి పంపకాలు అనేవి అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు పెట్టుకోకపోవటమే మంచిది. ఎందుకంటే మిమ్మల్ని అన్యాయానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీకు ఆస్తికి, భూమికి సంబంధించిన విషయాలలో అయితే అనుకూలమైనటువంటి గోచారం ఏమాత్రము కూడా సూచించట్లేదండి. ద్వితీయ వారంలో నూతన వస్త్రలాభం సూచిస్తుంది. అక్టోబర్ 13వ తారీఖు నుండి ధనాదాయంలో పెరుగుదల అయితే కనిపిస్తుందండి. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం నెలకొంటుంది. ఆనందపూరిత సమయంగా చెప్పవచ్చు. అక్టోబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ పూర్తయ్యేంత వరకు కూడా, మాసాంతం వరకు కూడా చేతిలో ధనం అనేది నిలవదు. కాబట్టి అక్టోబర్ 23వ తారీఖు తర్వాత నుండి వృధాగా ధనం ఖర్చు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి. కాబట్టి చివరి వారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వల్ల కానీ లేదా మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు కూడా అనేక చికాకులను ఎదుర్కొంటారండి. ముఖ్యంగా అక్టోబర్ 23వ తారీఖు తర్వాత నుండి ప్రయాణాలు అయితే పెద్దగా కలిసి రావు. పెళ్ళైన సింహరాశి వారు మొదటి వారంలో, అంటే అక్టోబర్ ప్రథమ వారంలో వారి జీవిత భాగస్వామి వారు నీ తరపు బంధువులు, నా తరపు బంధువులు అని వాదించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే బంధువర్గం వారి వల్ల గొడవ పడే అవకాశాలు ఉంటాయండి. ఎవరి బంధువర్గం వారిని వారు వెనకేసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయాలలో పెద్దగా ఇబ్బందులు అయితే సూచించట్లేదండి. అంటే సింహరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, విద్యార్థులు ఉన్నారో వారికి బాగానే ఉంటుంది. సొంత కృషితో, పట్టుదలతో మంచి మార్కులను సాధించగలుగుతారు. మంచి ర్యాంకులను సాధించగలుగుతారు. వారిలో ధైర్యం అనేది పెరుగుతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పోటీతత్వం అనేది పెరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కొన్ని అననుకూల ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. మెయిన్గా భూ సంబంధిత విషయాలలోనూ, క్రయ విక్రయాలలోనూ, ఆస్తి పంపకాలలోనూ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, అలాగే బంధువర్గం వారి విషయాలలో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వల్ల అక్టోబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు అండి. ఈ సమయంలో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికైతే సమస్య మీద సమస్య సూచిస్తున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలను అక్టోబర్ మాసం చివరి వరకు కూడా వాయిదా వేసుకోవటం మంచిదండి. 2024 సంవత్సరం నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మీ గృహంలో విందు భోజనాలు నిర్వహించే అవకాశాలు కానీ, లేదా మీరే మీ కుటుంబ సభ్యుల యొక్క విందు భోజనాలకు హాజరయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి. అతిథుల యొక్క ఆతిథ్యంతో సమయం అనేది గడిచిపోతుందండి. గృహంలో నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే బుధుడు యొక్క స్థానం వల్ల సింహరాశి వారికి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. అనవసరమైన విషయాలలో డబ్బుని వృధాగా ఖర్చు చేస్తారు. సంతానం యొక్క ప్రవర్తన కూడా ఈ నవంబర్ మాసంలో మీకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తృతీయ వారంలో, అంటే 3వ వారంలో ఉద్యోగ జీవితంలో ఉన్నతి లభించే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగపరంగా 3వ వారం నుండి మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆశించిన ప్రమోషన్లు లభిస్తాయి. అందరి మన్ననలను పొందుతారు.
ఈ మాసంలోని స్టార్టింగ్ కంటే కూడా తృతీయ వారం నుండి మీకు అనుకూలంగా ఉంటుందండి. మెయిన్గా వృత్తి వ్యాపారాల పరంగా గృహ మార్పిడి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయండి. ఈ నవంబర్ మాసంలోని 8వ తారీఖు, 11, 20, 26 ఈ 4 తేదీలు సింహరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే అనుకూలమైనటువంటి తేదీలు కావు. కాబట్టి ఈ 4 తేదీలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనారోగ్య బారిన పడటం కానీ, శారీరక గాయాలయ్యే అవకాశాలు కానీ, నిందలు పడే అవకాశాలు కానీ ఉన్నాయి. కాబట్టి నవంబర్ 8వ తారీఖు, 11, 20, 26 ఈ 4 తేదీలు మీకు అననుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ 4 తేదీలలో వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు పని చేస్తున్న చోట ఎవరి మాటలైనా మీకు నచ్చకపోతే విని ఊరుకోండే తప్ప వాదనలకు దిగవద్దండి. ఈ మాసంలో బయట వారితో కలయికలు ఎక్కువగా ఉంటాయి. అందరి మనస్తత్వము, అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు. కాబట్టి వారు ఏమన్నా పట్టించుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ మాసంలో ఇతరుల యొక్క మాటలు అనేవి మీ మనసును నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, మీకు బాధ కలిగించే అవకాశాలు ఉన్నాయి, మీకు కోపాన్ని తెప్పించే అవకాశాలు ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఉన్నట్లయితే సింహరాశి వారికి నవంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఈ మాసంలో వృత్తిపరంగా, వ్యాపార పరంగా పెద్దగా చిక్కులైతే కనిపించట్లేదు. కాకపోతే బయట వారి మాటలే మీకు కాస్త బాధను కలిగిస్తాయి. ఇక 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో వ్యాపారాలలో లాభాలు అనేవి పెరుగుతాయండి. మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క సంచారం అనేది మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి వృత్తిపరంగా, వ్యాపార పరంగా సామరస్యానికి కూడా మంచి సూచనగా చెప్పవచ్చు. వృత్తిపరంగా మీకు చాలా అనుకూలమైనటువంటి నెల ఈ డిసెంబర్ మాసం అనేది. చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీదారులు తొలగుతారు. ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రథమ వారంలో కలత్ర సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 12వ గృహంలో క్షీణించిన కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇంత ఆనందకర మాసంలో కూడా, అనుకూలమైనటువంటి సమయంలో కూడా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో చాలా సమస్యల నుండి బయటపడగలుగుతారు. డిసెంబర్ మాసంలోని ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో ఆకస్మిక ధన వ్యయం అనేది ఎదుర్కొంటారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. ఎవరైతే సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళి స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. అలాగే విదేశాలలో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేసి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. డిసెంబర్ మాసంలోని తృతీయ వారం నుండి 3వ వారం నుండి ఈ మాసం చివరి వరకు సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. చివరి వారంలో రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2-3 కలిసి వెళ్తున్నా సరే, ఆడవారైనా మగవారైనా సరే, పెద్ద వాహనాలలో వెళ్తున్నా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఈ డిసెంబర్ మాసంలో మీకు అననుకూలమైనటువంటి తేదీలు చూసుకున్నట్లయితే 1, 2, 3, 9, 11, 23, 24, 27, 28 ఈ తేదీలు అనేవి మీకు అననుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే డిసెంబర్ మాసంలో వృత్తి వ్యాపారాల పరంగా, ఆదాయం పరంగా అనుకూలంగా ఉంటుందండి. కుజుడి యొక్క స్థానం అనేది మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వదేశంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది. కానీ స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ డిసెంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలం కాదు అనే చెప్పవచ్చు. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశి వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, సింహరాశి వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అని ఇలా చాలా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.